వెల్కమ్ బ్యాక్. బ్రేకింగ్ చూస్తున్నాం. జాన్వాడ ఫామ్ హౌస్ పై హైకోర్టులో వాడివేడిగా విచారణ సాగుతుంది. జీవో 99 నిబంధనల మేరకే హైడ్రా నడుచుకోవాలని హైకోర్టు సూచించింది. ఓఆర్ఆర్ పరిధిలోనే హైడ్రా పనిచేస్తుందని ప్రభుత్వ లాయర్ తెలిపారు. జీహెచ్ఎంసీతో కలిసి హైడ్రా పనిచేస్తుందని ప్రభుత్వం తరపు న్యాయవాది కోర్టుకు వెల్లడించారు. ఈ క్రమంలో జన్వాడ ఫామ్ హౌస్ కేసుపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అన్ని డాక్యుమెంట్లు పరిశీలించాలని హైడ్రాను అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ప్రభుత్వ భూములు, చెరువులు, నాలాల పరిరక్షణ హైడ్రా విధి అని చెప్పింది. నోటీసులు ఇచ్చి కూల్చివేతలు చేపడుతున్నామని ఏఐజీ కోర్టుకు తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ రాజమౌళి అందిస్తారు. రాజమౌళి, చెప్పండి. జాన్వాడ ఫామ్ హౌస్ పై హైకోర్టులో విచారణ జరుగుతున్నట్టు తెలిసింది. డీటెయిల్స్ ఇవ్వండి. జన్వాడ ఫామ్ హౌస్ కూల్చొద్దంటూ కూడా ప్రదీప్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. అయితే తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. వాదనల సందర్భంగా హైడ్రాకు ఉన్న పరిమితుల గురించి కూడా చెప్పాలని ఏఐజీకి ఉన్నత న్యాయస్థానం సూచించింది. ఈ క్రమంలో హైడ్రా స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ అని కూడా ఏఐజీ పేర్కొన్నారు. మరోవైపు హైడ్రా కూల్చివేతపై హైకోర్టు ప్రశ్నించింది. అయితే స్థల యజమానులు సబ్ రిజిస్టర్ కార్యాలయాలు రిజిస్టర్ చేసుకుంటారు కదా, ఆ స్థానిక సంస్థల్లో ఉన్నటువంటి అనుమతులతోటే కదా నిర్మాణాలు చేపడతారు. దీన్ని 15-20 ఏళ్ల తర్వాత ఎలా హైడ్రా వచ్చింది, ఆ అక్రమ నిర్మాణాలంటూ కూల్చివేయాలంటూ కూడా న్యాయస్థానం ప్రశ్నించింది. మరోవైపు చెరువుల పరిరక్షణ కోసమే హైడ్రా ఏర్పాటైందని ఏజీ తెలిపారు. ప్రదీప్ రెడ్డి వేసిన పిటిషన్ విచారదగ్గ లేదంటూ కూడా చెప్పారు. అయితే జన్వాడలో ఉన్న ఫామ్ హౌస్ లో జీవో 111 లోకి వస్తుందని కూడా పేర్కొన్నారు. అయితే కూల్చివేత గురించి చర్చించాల్సి ఉంది అని చెప్పిన హైకోర్టులో కొద్దిసేపటి క్రితం మాత్రం జన్వాడ ఫామ్ హౌస్ పై హైడ్రాకు తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు కూడా జారీ చేసింది. మొత్తం మీద మాత్రం ఏదైతే హైడ్రాకు సంబంధించిన ఫామ్ హౌస్ జన్వాడ ఫామ్ హౌస్ పై నిబంధనలకు అనుగుణంగానే పనిచేయాల్సిందిగా హైకోర్టు కూడా సూచించింది. అయితే ఫామ్ హౌస్ కూల్చివేతకు సంబంధించి పత్రాలు పరిజ్ఞానంలోకి తీసుకోవాల్సింది కూడా హైకోర్టు సూచించింది. పత్రాలు పరిశీలించిన హైడ్రా కమిషనర్ కు కూడా జన్వాడ ఫామ్ హౌస్ పైనే ఎందుకు కూల్చివేయాలి, దీనికి పత్రాలు ఉన్నాయా లేవా అంటూ కూడా కీలక ఆదేశాలను జారీ చేసింది. జన్వాడ ఫామ్ హౌస్ పై హైడ్రాకు తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు చేసింది. జన్వాడ ఫామ్ హౌస్ కు అనుగుణంగా పనిచేయాలి తప్ప మీరు మీ ఇష్టమైన రీజులో పనిచేయద్దంటూ చెప్పింది. అయితే ఫామ్ హౌస్ కూల్చివేతకు అంశాల్లోని నిబంధనలు పాటించాల్సింది కూడా హైకోర్టు ఆదేశించింది. ఫామ్ హౌస్ కు సంబంధించిన పత్రాల పరిజ్ఞానం తీసుకోవాలి అంటూ కూడా మరోసారి సూచించింది. పత్రాలు పరిశీలించాలని హైడ్రా కమిషనర్ కు పలు ఆదేశాలు మాత్రం ఇచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. జన్వాడ ఫామ్ హౌస్ పై హైడ్రాకు తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు ఇవ్వడం చేత సుమారుగా ఇది ఎఫ్టీఏల కిందికి వస్తుందా లేదా అనేది మాత్రమే చూసిన తర్వాత మాకు వివరించాలి. అప్పటి వరకు కేసును మాత్రం మేము తీసివేయలేమంటూ కూడా హైకోర్టు సూచించింది. ఇదే నేపథ్యంలోనే ఈ హైడ్రాకు సంబంధించి ఏదైతే జిహెచ్ఎంసీ పరిధిలోనే జిహెచ్ఎంసీకి అనుగుణంగా నడుస్తుంది, జిహెచ్ఎంసీ తోటి మాత్రమే హైడ్రా పనిచేస్తుంది. ఎందుకంటే తెలంగాణలో ఉన్న పరిరక్షణకు సంబంధించి తెలంగాణలో కీలకమైంది హైదరాబాద్ లో ఉన్న చెరువులన్నింటినీ కూడా కబ్జాలు చేశారు. ఎలాంటి పర్మిషన్ లేకుండా విల్లాలు ఫామ్ హౌజులు నిర్మించి ఫామ్ హౌజులకు సంబంధించి ప్రతిదీ కూడా ఇప్పటికీ తెలంగాణలో భవిష్యత్ అంధకారం అవుతున్న నేపథ్యంలో హైడ్రాను పేర్కొని తెలిసింది. అయితే 99 జీవో ప్రకారమే హైడ్రా పనిచేస్తుందంటూ కూడా తెలంగాణ న్యాయవాది అంటే హైకోర్టులో ప్రస్తావించడం జరిగింది. హైకోర్టులో మాత్రం ప్రత్యేకంగా ఈ జన్వాడ ఫామ్ హౌస్ కు సంబంధించి ఎందుకు రావడం జరిగిందంటే, జన్వాడ ఫామ్ హౌస్ మాజీ మంత్రి కేటీఆర్ ది అనే ఒక పుకార్ లేపడం చేత ఆ పుకార్కు సంబంధించి ఇది ఫామ్ హౌస్ కేటీఆర్ ది కాదు, తన కేటీఆర్ ఫ్రెండ్ ది మాత్రమే, నేను లీజుకు తీసుకోవడం చేతనే ఈ తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధి లేక నాపైన కక్ష కట్టి ఆ ఫామ్ హౌస్ కూలగొట్టాలని చూస్తుంది. దీనికి సంబంధించి ప్రతిదీ అనుమానం కూడా ఉంది. దీనికి సంబంధించి ప్రతిదీ కూడా మేము చెప్తామంటా కూడా తను ఏదైతే పిటిషన్ దారి పేర్కొన్నాడు. కానీ దీని లోపల అన్ని చట్టపరంగా అన్ని న్యాయబద్ధంగా ప్రతి ఫైల్ కూడా మా దగ్గర ఉంది, ప్రతి దగ్గర అనుమతులు తీసుకొని కట్టుకున్నాం, ఫామ్ హౌస్ కూడా ఏర్పాటు చేసుకున్నామని చెప్పారు. ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్కటి కూడా ఏదైనా చట్ట విరుద్ధంగా కాకుండా చట్టం తన పనిలో చేసుకోపోవాలని కూడా హైకోర్టు సూచించింది. ప్రతి దాన్ని కూడా ఎఫ్టీఎల్ కిందికి వస్తుందా రాదా అనేది మాత్రం ప్రత్యేకంగా నోట్ ఫైల్లో ఉండాలి, మాకు సమర్పించాలని కూడా హైకోర్టు సూచించింది. ఇక ఏదైనా
హైడ్రా పనిచేస్తుందంటే ఎక్కడెక్కడ పనిచేస్తుంది, ఎలాంటి పరిస్థితుల్లో పనిచేస్తుందని తెలంగాణ హైకోర్టు ప్రశ్నించింది. ఈ నేపథ్యంలోనే ఔటర్ రింగ్ రోడ్ సంబంధించి రింగ్ రోడ్డు లోపల మాత్రమే ఈ హైడ్రా పనిచేస్తుంది, అవతలికి దాటదు. ఎందుకంటే హైడ్రా ఓన్లీ సిటీ వరకే, సిటీలో ఉన్న లేఅవుట్లకు సంబంధించి ఎక్కడ కూడా కాదు. కాకుంటే అంటే మొత్తం మీద అనుమతులు లేకుండా కట్టే ఇటుపైన ఎఫ్టీఏబుల్ నాలాకు సంబంధించి కావచ్చు, లేదంటే చెరువులను కూడా ఆక్రమించిన దానిపైన ఈ హైడ్రా పనిచేస్తుంది. దీన్ని పూర్తిగా జిహెచ్ఎంసీ పరిధిలోనే జిహెచ్ఎంసీకి సంబంధించి ఆ శాఖకు సంబంధించి ఇద్దరు కలిసి పనిచేస్తారు. హైడ్రా అనేది మాత్రం ఒక చెరువులను మాత్రం సంరక్షించడానికి మాత్రమే ఉందన్నట్టు కూడా ప్రభుత్వ తరపున న్యాయవాది తెలిపారు. రైట్ రాజమౌళి, థ్యాంక్ యూ.